ముందుగా నమస్కారం సార్. నా పేరు దూదేకుల కాసిం వలి, మాది సుంకేసుల గ్రామం. ముందుగా మా 30 సంవత్సరాల నాటి కళ నెరవేరుస్తున్నటువంటి తమరికి కాళ్ళకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మా తాత పెద్దాతలు లాంటి ఇల్లు వాకిళ్ళు సమాధులు మొత్తం వదిలేసి బయటకు వస్తున్నాము. కానీ అదంతా ఒక ఎత్తు అయితే మా అందరికీ నష్టపరిహారం ఇల్లు ఇస్తూ మమ్మల్ని R&R సెంటర్లకు తరలిస్తున్నటువంటి మీకు నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించిన నాయకులు ఎవరయ్యానంటే అది తమరే సార్. గత పాలకులు మమ్మల్ని కనీసం అక్కడికి వస్తే అవసరస్తులు చేసి మమ్మల్ని కొట్టి బంధించినారు సార్. కనీసం మా హక్కులు కూడా అడగటానికి మా యొక్క హక్కులు అడగడానికి కూడా మమ్మల్ని బంధించి ఇచ్చేసినారు సార్. తమకు మేము అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మా సుంకేసుల నా పేరు హనుమ ప్రసాద్. మాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. ఆ 3 ఎకరాల పొలం వేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. మీరు ఇచ్చే నష్టపరిహారంతో మేము పిల్లల్ని చదివించుకుంటామన్న భరోసా ధైర్యం వచ్చింది సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. 7,225 మంది నిర్వాసితులున్నారు. ప్రతి ఒక్కరి వెనకాన ఒక విషాద గాథ ఉంటుంది. మీరు ఇంతమంది బాధపడితే 26 మందికి ఇచ్చినట్టు ఇచ్చి, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మీరు వచ్చి మీ బాధలు చెప్పుకోవాలంటే మీ కష్టాల్లో భాగం పంచుకోకుండా లాఠీ చార్జ్ చేపించి మీ మీద దౌర్జన్యాలు చేశారంటే ఎలాంటి విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇది నా గ్యారెంటీ.